శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్య ప్రకాష్. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈ వారం 10 మే 2026 నుండి 16 మే 2026 వరకు మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దాం. ఈ వారం మీకు అత్యంత ముఖ్యమైన గ్రహ మార్పు జరగబోతుంది. కుజుడు అంటే అంగారకుడు మీనం నుండి మేషంలోకి 11 మే సోమవారం నాడు ప్రవేశిస్తాడు. మీ జాతకంలో ఇది 4వ భావం, అంటే ఇల్లు, ఆస్తి, తల్లి, మానసిక ప్రశాంతత అని ఈ భావం కింద వస్తాయి. కుజుడు మేషంలో స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి ఆస్తి కొనుగోలు, ఇల్లు లేదా వాహనం విషయాల్లో మంచి అవకాశాలు వస్తాయి. కానీ జాగ్రత్త కూడా అవసరమే. కుజుడి ప్రభావంతో ఇంట్లో వాతావరణం కొంచెం వేడెక్కవచ్చు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న ఘర్షణలు రావచ్చు. ఓర్పు తప్పనిసరి. 13 మే బుధవారం అపర ఏకాదశి, అంటే విష్ణువుకు అంకితమైన ఉపవాస దినం. ఈరోజు పాత కర్మల ప్రక్షాళన జరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. 15 మే శుక్రవారం మాసిక శివరాత్రి, శివపూజకు ఉత్తమ దినం. 16 మే శనివారం నాడు అమావాస్య, శని జయంతి, వట సావిత్రి వ్రతం 3 ఒకే రోజు వస్తున్నాయి. ఇది 13 సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన సంయోగం. ఈరోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం. ఈ వారంలో మీకు అత్యంత అనుకూలమైన రోజు సోమవారం. ఈ వారం ఉత్తమ సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఆస్తి సంబంధిత నిర్ణయాలకు ఈ సమయం వాడుకోండి. ఈ వారంలో ఏ రోజు మీకు ఎక్కువ ప్రభావవంతంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అని వారమంతా జపించండి. శనిదేవుడి ఆశీర్వాదం మీకు తప్పక లభిస్తుంది.